హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రేపటి నుండి వరుసగా 3 రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రేపు అంటే శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సాధారణ సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శ్రీరామనవమిని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పాఠశాలలు, కళాశాలలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూసి ఉండనున్నాయి. భక్తులు సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వీలుగా ఈ సెలవును కేటాయించారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా బ్యాంకులకు కూడా రేపు అధికారికంగా సెలవు అయితే ఉంది. అయితే ఈ సెలవు కేవలం ఒక్కరోజుతో ముగిసిపోవటం లేదు. మార్చి 27 శుక్రవారం శ్రీరామనవమి కావడమే కాకుండా ఆ తర్వాత రోజు మార్చి 28వ తారీఖున 4వ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు అయితే ఉంటుంది. ఇక మార్చి 29న ఆదివారం ఎలాగూ సాధారణ సెలవు దినమే. దీనివల్ల వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇక వరుసగా 3 రోజులు బ్యాంకులు మూతపడనున్న నేపథ్యంలో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చెక్కుల క్లియరెన్స్, నగదు డ్రా చేయటం వంటి అత్యవసర పనులు ఉంటే ఈరోజే గురువారం పూర్తి చేసుకోవటం ఉత్తమం అంటున్నారు. లేని పక్షంలో మళ్ళీ సోమవారం అంటే మార్చి 30 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు మరియు ఏటీఎం సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యాంకు పనుల కోసం వెళ్లేవారు ఈ విషయాన్ని గమనించాలి. ఇక వరుస సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉండవచ్చని వినియోగదారులు భావిస్తున్నారు. కాబట్టి సామాన్యులు తమ అవసరాలకు సరిపడా నగదును ముందుగానే సిద్ధం చేసుకోవటం మంచిది. అలాగే శ్రీరామనవమి వేడుకల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు కూడా ఈ 3 రోజుల వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.